హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ప్రతిరోజు కూడా మనం ఏదైతే కంటిన్యూటీ ట్రేడింగ్లో కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ కావాలనుకునే వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఎమోషన్స్కి గురి కాకుండా బ్యాలెన్స్డ్గా ట్రేడ్ చేస్తూ 1:1 కానీ 1:2 కానీ 1:3 కానీ రేషియోలో మనం ఏదైతే ఒక సిస్టమేటిక్ లెర్నింగ్ జరిగిన తర్వాత మాత్రమే ఎర్నింగ్ అనేది కంటిన్యూటీగా ఎవ్రీడే కంటిన్యూస్గా ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప సిస్టమేటిక్ లెర్నింగ్ లేకుండా చాలామంది ఏదైతే డైరెక్ట్గా ఒక 2 lakhs 5 lakhs 10 lakhs పట్టుకోవడం, అక్కడి నుంచి ఇది ఒక హెడ్ అండ్ టాస్ లాగా అయితే పుడుచుకోవటం, లేకపోతే కాల్చుకోవటం, లేదా పుడుచుకోవటం కాల్చుకోవటం, అది కూడా హ్యూజ్ క్వాంటిటీలో. అంటే యాక్చువల్గా మనకి పెర్ డేకి ఎంత కావాలి అంటే ఒక సిస్టమ్ని డెవలప్ చేసుకోకుండా, ఒక సిస్టమ్ డెవలప్ ఎప్పుడవుద్ది, మన దగ్గర ఒక సిస్టమేటిక్ లెర్నింగ్ ఉంటే దాని మీద ప్రాక్టీస్ చేసి దాని మీద వచ్చిన కాన్ఫిడెన్స్ కొద్ది మనం ఒక సిస్టమేటిక్గా ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 3 థింగ్స్ మనం ఈ మూడాటిని మనం గుర్తుపెట్టుకోవాలి బాగా. ఎందుకంటే ఏదైతే ఒక స్ట్రాటజీని మనం బిలీవ్ చేయాలి. స్ట్రాటజీని బాగా బిలీవ్ చేసిన తర్వాత చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. అన్ని స్ట్రాటజీలు తెలుసుకోవడం కన్నా ఏదో ఒక స్ట్రాటజీ మీద మనం ప్రాక్టీస్ చేయాలి. మనం తీసుకునే చేసే స్ట్రాటజీ కూడా ప్రాబిలిటీ బాగా పర్ఫెక్ట్గాను ఎక్కువగా వచ్చే విధంగా ఉండే స్ట్రాటజీ మనం నేర్చుకోగలిగి ఆ స్ట్రాటజీ మీద ప్రాక్టీస్ చేసిన తర్వాత దాంట్లో మనం ఏ ప్రోడక్ట్ మీద అప్లై చేయాలి, దాన్ని నిఫ్టీ మీద అప్లై చేయాలా, బ్యాంక్ నిఫ్టీ మీద అప్లై చేయాలా, స్టాక్స్ మీద అప్లై చేయాలా, ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన స్ట్రాటజీ మీద ప్రాక్టీస్ చేయవలసి వస్తుంది. అంటే ప్రొడక్ట్ స్ట్రాటజీ రెండు క్లియర్గా ఉండాలి. ఏదైనా సరే మీరు ఏదైనా ఫాలో అవుతే ఈ ఫాలో వన్ గురు, ఏదో ఒక గురువుని ఫాలో అవ్వండి, ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వండి, ఒక ప్రోడక్ట్ని ఎంచుకోండి. అంతే తప్ప మార్కెట్లో స్టాక్స్ చేస్తేనేమో స్టాక్స్లో ఎలా చేయాలి ఏంటి అన్నదంతా ఫుల్ ప్లేజ్గా నేర్చుకోండి. అలా కాదు సార్, నాకు నిఫ్టీనే బాగా ఇంట్రెస్ట్ సార్, నిఫ్టీ ఫ్యూచర్సే ట్రేడ్ చేస్తాను సార్, లేకపోతే నిఫ్టీ ఆప్షన్సే ట్రేడ్ చేస్తాను సార్, లేకపోతే బ్యాంక్ నిఫ్టీ చేస్తాను సార్, లేదా బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్సే ట్రేడ్ చేస్తాను సార్, లేకపోతే స్టాక్ ఆప్షన్సే ట్రేడ్ చేస్తాను సార్. ఏదైనప్పుడు కూడా ఒక క్లారిటీ తెచ్చుకుని, ఆ క్లారిటీ తెచ్చుకుంటే నేను ఇక్కడ మీకు చూడండి, స్టాక్స్లో నేను ఎవ్రీడే ఖచ్చితంగా మార్కెట్లో స్టాక్స్లోనూ ఫటాఫట్ మనం ఏం చేసినా సరే 11 o'clock 9:30 నుంచి 10:30 ఆర్ 11 o'clock లోపు మనకి ట్రేడ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏ విధంగా క్యాచ్ చేయాలి, దాంట్లో ఆప్షన్స్తో చేయాలనుకుంటే స్టాక్స్ అన్నీ వచ్చినప్పుడు కూడా ఏ స్టాక్ని మనం పికప్ చేయాలి. నేను ఇక్కడ స్టాక్స్ సంబంధించిన ఈ వీక్లో తీసిన ప్రాఫిట్స్ అన్నీ పెడతాను. ఏం తీసేది మినిమం 40,000 నుంచి 50,000 60,000 మధ్యలో వస్తుంది. ఇక్కడ నేను ఈ వీక్లో ఉన్నాయన్నీ ఒకటి చూపిస్తాను మీకు. నేను ఇక్కడ మీరు డిస్ప్లే అవుతుంది చూడొచ్చు. ఇందులో మనం ఏదైతే స్టాక్స్ అనుకున్నామో ఆ స్టాక్స్లో పర్ఫెక్ట్గా ఒక అకౌంట్లో మనం ఎంచుకున్న స్టాక్లో ఎంట్రీ ఇచ్చామంటే మనకు ఖచ్చితంగా ప్రాఫిట్ వచ్చి తీరాలి. దానికి కూడా ఒక సిస్టమ్, ఇన్ని లాట్స్ చేయాలి, ఇంత సైజ్ చేయాలి, మనకు 40,000 దాటిన తర్వాత 50,000 దగ్గర 60,000 దగ్గర మనం ఆ యొక్క పారామీటర్స్ని బట్టి, అది వెళ్తున్న క్రమం బట్టి, ఆ టెక్నికల్స్ని అబ్జర్వేషన్ బట్టి మనం ఉంచాలా లేదా, మనం 40 దగ్గర తీసేయచ్చా లేకపోతే ఉంచచ్చా, ఇంకా ఉంచచ్చా, 60 వరకు ఉంచచ్చా, ఎక్కడి వరకు ఉంచచ్చు ఏంటనేది అంతా కూడా మన లాట్ సైజ్ కానీ అది కానీ పర్ఫెక్ట్గా తీసుకుని మనకి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నా మనకి ఎంత రావాలి, దాని క్యాలిక్యులేషన్ ఏంటి అన్నది అంతా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే ఫస్ట్ యూ కెన్ మీరు మస్ట్గా ప్లానింగ్ అయితే ఉండాలి. ఆ ప్లానింగ్ ఎగ్జిక్యూట్ చేసే విధానం కూడా ఉండాలి. ఈ రెండు కూడా ప్లానింగ్ ఎగ్జిక్యూట్ చేసే విధానం ఎప్పుడు కరెక్ట్గా వస్తుంటే మీ దగ్గర స్ట్రాటజీ పర్ఫెక్ట్గా ఉన్న రోజున మీకు ఆ విధానం వచ్చే అవకాశం ఉంది. అందుకనే సిస్టమేటిక్ లెర్నింగ్ జరిగిన తర్వాత మాత్రమే మీకు కంటిన్యూటీ ఎర్నింగ్ అన్నది జరుగుతుంది. కాబట్టి మీరు చాలామంది, ఎందుకంటే రాత్రి కూడా ఒక ఆయన వరిసానికి ఎక్కడైనా ఫోన్ చేసి, సార్ ఇలాగా ట్రేడ్ చేస్తే నేను సుమారుగా 10 లక్షల వరకు పోయినాయి సార్ అన్నాడు. ఎందుకు 10 లక్షల వరకు పోగొట్టుకోవాలి? మనం ఏదైనా సరే నేర్చుకున్న తర్వాత సిస్టమేటిక్గా వెళ్ళగలిగితే డైలీ మీద ఒక ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ అయితే రోజుకు ₹1,000 నుంచి ₹2,000, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఆ విధంగానే ట్రేడ్ చేయగలగాలి. మీకు ఒక ₹2,00,000 ఇన్వెస్ట్మెంట్ ఉంది, డైలీ 2,000 నుంచి ₹4,000, 4,000 ₹2,000, లక్షకి ₹1,000 వస్తే 20 ట్రేడింగ్ సెషన్లో ₹20,000, అంటే 5 monthsలో మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతుంది. అంటే ఇంతకన్నా గొప్ప స్కీమ్ మీకు ఎక్కడ ఉంటుంది? ఒకటి ₹1,000 అనేది చాలా చిన్న అమౌంట్ అనిపించవచ్చు, నిజానికి ₹1,000 తీయగలిగితే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అది తీయలేమో ₹1,00,000 పెట్టండి, ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. ఒక 2 lakhs పెట్టుకుని మినిమం మీరు మార్కెట్లో నేర్చుకున్న తర్వాత ఒక సిస్టమేటిక్ వెళ్ళగలిగితే, నేను ఇక్కడ మీకు చార్ట్స్ చూపిస్తున్నాను. ఇదైతే జోన్ ఐడెంటిఫికేషన్ చార్ట్స్ చూపిస్తున్నాను. ఇక్కడ జోన్ ఐడెంటిఫికేషన్ చూడండి. ఈరోజు నేను నిన్న మొన్న వచ్చినటువంటి చార్ట్స్ ఏదైతే ఈ వీక్లో మనం ఏ చార్ట్స్ని ఎక్కడి నుంచి మనకి ఎలా ట్రావెల్ అయ్యామన్నదంతా కూడా డీటెయిల్గా చూపిస్తున్నాను. ఇలా మనం
ముందు ఫండమెంటల్స్ అన్ని నేర్చుకున్న తర్వాత టెక్నికల్స్ని ఎక్కడి నుంచి మనం టేకప్ తీసుకుంటుంది, ఎక్కడి నుంచి మనకు బ్రేకప్ చేస్తుంది అన్నీ కూడా మనం నేర్చుకోగలిగితే మనం నేర్చుకునే దానికి పర్ఫెక్ట్గా దాని యొక్క లెర్నింగ్ కూడా అంతా కూడా సిస్టమేటిక్గా ఉండదు. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఏదైతే ఒక రిస్క్ మేనేజ్మెంట్, ఇది రిస్క్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఏ విధంగా చూపిస్తాము. దీంట్లోనూ మొత్తం ప్రతిదీ కూడా పేజ్ టు పేజ్ మనకి ఏదైనా ఫేజెస్ ఆఫ్ మార్కెట్స్ ఇవన్నీ కూడా డీటెయిల్గా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. దీంట్లో ఉన్నాయన్నీ కూడా ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనం ఈ టెక్నికల్స్ అన్నీ కూడా మనం ఎక్కడి నుంచి ఎలా ఉంటుంది, ఈ పారామీటర్స్ ఏ విధంగా ఉంటుంది అని అంతా కూడా ఇన్ డీటెయిల్గా నేర్చుకోగలిగితే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఏ విధంగా సిస్టమేటిక్గా నేర్చుకోవాలి, దీంట్లో ఉన్న 24 టైప్స్ ఆఫ్ చార్ట్స్ని కూడా మనం ఏ విధంగా మనం లెర్న్ చేయాలి, దాంతోపాటు ఇది మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ అయ్యేటట్టుగా దీనికి సంబంధించినటువంటి చార్ట్స్ అన్ని కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇలాగా సిస్టమేటిక్గా నేర్చుకున్న తర్వాత ఏం అవసరం లేదు, ఒక 10 days నుంచి 1 month లోపే మనకి అంత తెలిసిన తర్వాత ప్రతిరోజు కూడా మనం కాల్స్ని మనం ఎడ్యుకేషన్ పర్పస్ మనం జనరేట్ చేస్తూ ఉంటాం నిఫ్టీ చార్ట్స్ యాప్లో. దాంట్లో మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తున్నాం ఏంటన్నది కూడా నేను మీకు ఇక్కడ నిఫ్టీ చార్ట్స్ యాప్లో వచ్చే ఆప్షన్స్ కానీ లేకపోతే క్యాష్ మార్కెట్ కాల్స్ కానీ నేను ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను చూడండి. ఇలాగ మనం డైలీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా దీన్ని అప్డేట్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా మనం కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ తీసుకోవడానికి ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నేర్చుకోవాలనుకుంటే 1 to 1 మీకు ఇప్పటివరకు మీరు ఏం తెలుసుకున్నారో నెక్స్ట్ ఏం తెలుసుకోవాలి. ఎవరి స్థాయి వాళ్ళదే. ఒక్కొక్కరు బాగా అడ్వాన్స్గా ఉంటారు, వాళ్ళకి కొన్ని విషయాలు చెప్తే సరిపోద్ది. కొంతమందికి ఓన్లీ టెక్నిక్ బేస్డ్ ఆ టెక్నిక్ని షేర్ చేస్తే కనమంది రిమైనింగ్ అంతా చేసుకోగలుగుతారు. అలాగే మీకు ఎక్కడి నుంచి తెలుసు, మీరు ఇంతకుముందు వరకు ఈ 1 or 2 years లేదా 3 years 4 years మీరు ఏమి నేర్చుకున్నారు, మీకు ఎక్కడ ఇబ్బంది అవుతుంది, అవన్నీ కూడా 1 to 1 క్లాస్లో మనం డీటెయిల్గా చెప్పి వాళ్ళతో ప్రాక్టీస్ చేయించి అదేవిధంగా లైవ్ మార్కెట్లో కూడా ఏ విధంగా కాల్స్ చేయాలి అనేది మనం డీటెయిల్గా చెప్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చిన తర్వాత వాళ్ళు